పిల్లల మీద కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు ఇలా అంటున్నానో మీకు అర్థమైద్ది. అయితే ఇంకా క్యారెట్ చూడగానే అవి అస్సలు ఆగలేదు. ఇంకా సరే అని చెప్పి గబగబా కొంచెం కట్ చేసి ఇచ్చానా, మళ్ళీ చూడండి పీసెస్ అయితే కట్ చేసుకుంటే అవి కూడా తినేస్తున్నాడు. ఇంకా బీట్రూట్, క్యారెట్, కొత్తిమీరతో అయితే నేను ఇప్పుడు వెజిటేబుల్ కిచడీ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా వెరైటీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 స్పూన్ గీ వేసేసుకొని దానిలోనే బీట్రూట్, క్యారెట్, ఇంకా కొత్తిమీర, పించ్ సాల్ట్, పించ్ టర్మరిక్ వేసుకున్నాను. పసుపు ఏంటంటే ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా, అరుగుదలకు కూడా బాగుంటుంది కదా. కావాలి అంటే వామేసుకోవచ్చు. నాకు అవి తినడు వామేస్తే, అందుకని ఇంకా ముందే నానబెట్టుకున్నాను. అన్నము, కందిపప్పు, పెసరపప్పు అన్నీ కూడా. అవి కొంచెం నానితే తొందరగా కుక్ అయ్యిద్ది. ఇంకా అది స్టార్ట్ చేశానో లేదో ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. సరే అంత ఆకలి అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా స్మాష్ చేసి పెడితే అసలు ఆ రైస్ చూసి, ఆ కలర్ చూసి తిననంటే తినని ఏడుస్తున్నాడు. బ్లాగ్ షార్ట్ కంటిన్యూ అయింది చూడండి నెక్స్ట్.